హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి చికెన్ పులావ్ చేస్తున్నాము. కుక్కర్లో చేస్తున్నాము. చాలా సింపుల్ అండి. కుక్కర్లో పులావ్ ఇంట్లో చేసుకోవడము చాలా టేస్ట్ వస్తుంది. రెస్టారెంట్ లానే ఇంట్లో కూడా బెస్ట్ టేస్ట్ వస్తుంది. ఎలా చేసామనేది చూసేయండి. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. అలాగే కొద్దిగా ఆయిల్, ఒక 2 స్పూన్లంత ఆయిల్ అంతే. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా, కొద్దిగానే హోల్ గరం మసాలా. మసాలాలు ఒక 30 సెకండ్స్ పాటు వేయించుదాము ఆయిల్లో. మసాలా ఒక 30 సెకండ్స్ పాటు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 చిన్న ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేశాను, ఇవి యాడ్ చేస్తున్నా. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు. ఆనియన్స్ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే పులావ్కు మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 3/4 స్పూన్ ఉప్పు ఇది, అలాగే ఒక 3/4 స్పూన్ కారం పొడి, ఒక చిటికెడు పసుపు, కొద్దిగా కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఒక 3/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న టమాటోని పొడుగ్గా తరిగాను, ఇది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేద్దాం. టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేయాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో 250 గ్రామ్ చికెన్ యాడ్ చేస్తున్నాను. 250 గ్రామ్ రైస్కి 250 గ్రామ్ చికెన్ యాడ్ చేస్తున్నాను నేను. నీటి కలిపేసుకుందాం. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేద్దాం ఆయిల్లోనే చికెన్ కూడా. 2 మెంబర్స్కి పర్ఫెక్ట్ సరిపోతుంది ఇది పులావ్. ఒక 3-4 నిమిషాలు చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దీంట్లో 1.5 కప్పు వాటరు, రైస్ తీసుకుంటున్నాను 1 కప్పు, దానికి 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ముందుగా 1/2 అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇది. అండ్ కొద్దిగా పుదీనా తరుగు కొంచెం, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే ఒక 1.5 స్పూన్ అంతా పెరుగు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మూత పెట్టేసి పెద్ద మంట పెట్టేసి ఒక 3 విజిల్స్ రాణిస్తే పర్ఫెక్ట్గా పులావ్ రెడీ అయిపోతుంది. పెద్ద మంట పెట్టేద్దాం. ఇంకా పెద్ద మంట పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. ఆల్రెడీ లోపల ఉడికిపోయి ఉంటుంది పులావు. మూత తీయకుండా పక్కన ఒక 20 మినిట్స్ పెట్టి తర్వాత తీస్తేనే బాగుంటుంది. మంచి ఉమ్మగిలుతుంది రైస్. అప్పుడే తీద్దాము. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడైతే స్టవ్ పై నుంచి దించిన తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టాను. ప్రెషర్ దానంతలదే వెళ్ళిపోయేంత వరకు మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇంకా ఆహా, సింపుల్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా స్మెల్ కోసము రోజ్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను నేను. ఒక 2-3 చుక్కలు అంతే సరిపోతుంది. పైన కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసుకొని తినేద్దాం. ఇంకా ఎలా వచ్చిందో చూసేయండి మీరు కూడా. ఇంకా మంచి జ్యూసీగా ఉంది పులావ్ అయితే. చూడడానికి అయితే స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్. లేట్ చేయకుండా వేడిగా టేస్ట్ చేసేద్దాం. ఇంకా పర్ఫెక్ట్ వచ్చింది. పులావ్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. టేస్ట్ చేసేద్దాము. నిమ్మకాయ పిండేసుకొని దీంట్లో ఇంకేం యాడ్ చేసినా కూడా ఈ ఫ్లేవర్ మిస్ అవుతుంది. ఇలాగ డైరెక్ట్ తింటేనే సూపర్ ఉంటుంది. అదిరిపోయింది అసలు. పర్ఫెక్ట్ వచ్చింది. ముక్క కూడా పర్ఫెక్ట్ టేస్ట్. చాలా అంటే చాలా బాగుంది.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.